మా సేవింగ్స్ 2 lakhs ఉంటాయండి. మేము అది కూడా మా వైఫ్ కన్సీవ్ అయిన తర్వాత తన హాస్పిటల్ ఖర్చులు కానీ వాటి కోసం ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకున్నాము. ఆ 2 lakhs ఏమైందంటే మా వైఫ్ తెలియకుండా పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తే పార్ట్ టైం జాబ్ చూసింది ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ చూసి అందులో 2 lakhs పెట్టేసింది. ఏంటండి ఇది నిజంగా పార్ట్ టైం జాబా లేదంటే ఇది స్కామా? మొత్తానికి మీ ఎమర్జెన్సీ ఫండ్ ని ఆన్లైన్ బెట్టింగ్ ఏది మీరు పార్ట్ టైం జాబ్ అన్నా సరే వాడు స్లోగా అలవాటు చేసి మొత్తం లాక్కెళ్ళిపోయాడు. మంత్లీ 50,000 మిగలాలి. సో లాస్ట్ 12 months అంటే 6 lakhs అయినా ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ లో. సో అది ఉంచారా లేదంటే ఎలా అయిందండి? ఇప్పుడు లాస్ట్ అంటే మా వైఫ్ సాలరీ పెరిగింది 1.5 year అవుతుంది. ఓకే, అంటే 1 year నుంచి మెయింటైన్ అవ్వాలి కదా మీకు? అవ్వట్లేదు, మరి అదే అర్థం కావట్లేదు. హలో అందరికి నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇప్పుడు మనం వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఫామ్ చూసి ఫిల్ చేశారు అండ్ ఆయన ఫైనాన్షియల్ జర్నీ ఎలా ఉంది అండ్ ఆయన గోల్స్ రీచ్ అవడానికి ఏం చేయాలి, సో ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్స్ చందు గారు. సో ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది, అండ్ వర్క్ ఏం చేస్తున్నారు, కిడ్స్, సో ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అండ్ దెన్ ఫైనాన్షియల్ గా ఎలా చేస్తున్నారు చెప్పండి, అండ్ దెన్ డీప్ డైవ్ చేద్దాం. ఓకే, యా. సో నా పేరు కుమార్ అండి, నా ఏజ్ వచ్చేసరికి 31. మాది గుంటూరు, ఆంధ్రప్రదేశ్ అండి. నేను ఇక్కడ 2021 నుంచి జాబ్ చేస్తున్నానండి. 4 years ఎక్స్పీరియన్స్ నాది. నెట్వర్క్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. నా శాలరీ వచ్చేసరికి 4.6 per annum అండి, 33,000 వస్తుంది. అండ్ మా వైఫ్ కూడా వర్కింగ్ అండి. తనకి 2019 నుంచి జాబ్ చేస్తుంది, 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ తనకి వచ్చేసరికి అరౌండ్ 96,000 వరకు శాలరీ అండి, 13 lakhs ప్యాకేజ్ ఎంత అండి. కిడ్ వచ్చేసరికి 1 month కిడ్ అండి, చిన్నపిల్లడు. సో ఇప్పుడు మేము మా టార్గెట్ వచ్చేసరికి ఓన్ హౌస్ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి మేము ప్లాన్ చేసుకోవాలండి. మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, ఎప్పటి నుంచి కాంటాక్ట్ అవుతాం అనుకుంటున్నాము, బట్ కుదిరింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో 1 month కొడుకు అన్నారు కాబట్టి. ఓకే, సో మీరు సాఫ్ట్వేర్, మీ వైఫ్ సాఫ్ట్వేర్, అండ్ మీ ఏజ్ అండి? 31. మీ వైఫ్ ది? 29. ఓకే, సో ఇంకా ఎర్లీ ఏజ్ లో ఉన్నారు, ఎర్లీగా రిలీజ్ అయ్యారు. సో టు రీచ్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ అన్నిటిని రీచ్ అవడానికి. సో టేక్ హోమ్ శాలరీ ఇద్దరిది కలిపి 1.29 lakh వస్తుంది. అండ్ వన్ మోర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్. సో మనం వీడియో రికార్డ్ చేసే ముందు మీ పర్మిషన్ అండ్ మీ కన్సెంట్ ఉందా లేదా వీడియో రికార్డ్ చేసుకోవడానికి? ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ ఫర్దర్, నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కాదు. సో నేను నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి అండ్ నా క్లయింట్స్ తో మాట్లాడే ఎక్స్పీరియన్స్ వల్ల సో నేను ఒక బేసిక్ ఓవర్వ్యూ ఇస్తాను అంతే. సో మీ గోల్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలంటే సో బెటర్ కాంటాక్ట్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను అనమాట. ఓకే, మీరు ఎలా చేసుకుంటే ఎలా అవుతుంది, ఇది జస్ట్ మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడానికి. ఓకే, సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా బెటర్ కాంటాక్ట్ ప్రాపర్ ప్రొఫెషనల్స్. ఓకే, సో ఇంకా మనం ఫైనాన్షియల్స్ లోకి వెళ్దాం. సో మీ టోటల్ ఇన్కమ్ వచ్చి ఫ్యామిలీ ఇన్కమ్ 1.29 lakh. సో మీరు, మీ వైఫ్ అండ్ మీకు ఒక బాబు. ఓకే, అండ్ మీ పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారా లేదా వాళ్ళు? మా ఫాదర్ వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే, మా మదర్ హౌస్ వైఫ్. ఊర్లో ఒక ఓన్ హౌస్ ఉంది, సో అది మా డాడీ పేరు మీద ఉంటది. తనే హోమ్ లోన్ తీసుకొని తనే మొత్తం చేసుకుని. ఓకే, వాళ్ళు మీ మీద డిపెండెంట్ కాదు. ఓకే, గుడ్. సో ప్రెసెంట్ మీ గోల్ అంతా మీరు, మీ వైఫ్, మీ అబ్బాయి. ఓకే, సో మీ ఎక్స్పెన్సెస్ హై నుంచి లోకి, ఎందుకంటే మనకు శాలరీ రాగానే మనకు ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి అని చెప్పి. సో మీ ఎక్స్పెన్సెస్ ఏం నడుస్తున్నాయి ఇప్పుడు? సో ఫస్ట్ మీరు ఉంటున్నది ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్? రెంటెడ్ హౌస్ అండి. ఓకే, రెంట్ ఎంత అండి? 15,000. మూసాపేట్ లో 15,000. గుడ్. అండ్ దెన్ నెక్స్ట్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు? హోమ్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్? పర్సనల్ లోన్స్ ఉన్నాయండి, 3 ఉన్నాయి. త్రీ లోన్స్. ఓకే, ముందు అమౌంట్స్ చెప్పండి. ఎంత ఈఎంఐ కడుతున్నారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు? లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మా వైఫ్ పెళ్లి కాకముందు తన ఫ్రెండ్ కి ఒక అమౌంట్ అయితే ఇచ్చిందండి, 3 lakhs వరకు ఇచ్చింది. బట్ ఆ అబ్బాయి అయితే ఇస్తున్నాడు, ఎవ్రీ మంత్ ఎంతైతే అమౌంట్ జనరేట్ అవుతుందో, ఈఎంఐ జనరేట్ అవుతుందో ఆయన అమౌంట్ మాకు పంపిస్తూ ఉన్నాడు. సో అది మా కిందే వస్తుంది కానీ బట్ తను పే చేసుకుంటున్నాడు. ఓకే, సో ఆ లోన్ మొత్తం వేరే అతను పే చేసుకున్నాడు కాబట్టి మీ శాలరీ నుంచి వెళ్ళట్లేదు. అండ్ ఇంకా ఎంత టెన్యూర్ ఉందండి ఇది?
అది వచ్చేసరికి ఈ ఆగస్ట్ కి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, గుడ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరికి లోన్స్ ఇప్పించకండి. ఓకే, సో ఇతను ఈఎంఐ కడుతున్నాడు, పొరపాటున ఈఎంఐ కట్టకపోతే మీరే కట్టుకోవాలి, మీకే బడ్డాను. సో ఇప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి మనీ ఇస్తున్నారంటే నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేది 2 థింగ్స్ ఆలోచించాలి. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అంటే మనీ ఇవ్వద్దు, మనీ ఇచ్చినా అవి మనకి వెనక్కి రావనుకునే ఇవ్వాలి. రాకపోయినా సరే మనం ఫ్రెండ్షిప్ వదులుకోకూడదు. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అంటే మీరు ఇచ్చే అమౌంట్ 1 lakh 2 lakh అది నాకు రాదు అనుకునే ఉద్దేశంలోనే ఇవ్వాలి. ఓకే, సో సపోజ్ నాకు మనీ ఇంపార్టెంట్ అనుకోండి, ఒక అంత వెరీ క్లోజ్ ఫ్రెండ్ కాదు, మనీ ఇంపార్టెంట్ అంటే అసలు డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు డైరెక్ట్ ఎవరికైనా P2P ఇచ్చారు అంటే వాళ్ళు ఎక్కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడకుండా ఇచ్చేసే వాళ్ళైనా సరే మీకు రిలేషన్ కొద్దిగా 2 days లేట్ అయింది అనుకోండి, మీకు ఈఎంఐ డేట్ ఉంటుంది, సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది, మీరు ఇవన్నీ ఆలోచిస్తారు. ఫ్రెండ్స్ ఎలా ఆలోచిస్తారు, ఇప్పుడు అతను విలేజ్ లో ఉన్నారు అనుకోండి, ఓకే 2 days అడ్జస్ట్ చేయలేడా, నన్ను ఎంత ఇమీడియట్ గా నైట్ ఇమ్మన్నాడు అని ఆలోచిస్తారు. తను కూడా లాస్ట్ 2 months నుంచి తను చాలా లేట్ చేస్తున్నాడండి. అదే మేము అడిగితేనేమో నేనే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, ఈసారి మీరు పే చేసేయండి, క్రెడిట్ కార్డ్ నుంచి మీరే పే చేసి నేను తర్వాత ఇస్తాను అంటున్నాడు. మా వైఫ్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి కాకముందు అయితే నేను ఇచ్చాను, ఇప్పుడు మా హస్బెండ్ పర్మిషన్ లేక నేను ఇవ్వలేను కదా కరెక్ట్ గా చెప్పేసాను. బట్ తను లేట్ అయితే ఇస్తున్నాడు. బట్ మీరు చెప్పినట్టుగా సిబిల్ స్కోర్ అయితే బాగా ఇంపాక్ట్ అయింది. అవుతుంది, ఎవరికి ఇప్పించకండి. ఓకే, ఒక పర్సనల్ లోన్ చెప్పారు, అట్లీస్ట్ అతను పే చేసుకున్నాడు, ఆగస్ట్ కి ఎండ్ అయిపోతుంది, ఓకే సేఫ్ సైడ్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకో పర్సనల్ లోన్. లాస్ట్ ఇయర్ మా పెళ్ళైన కొత్తల్లో యాక్చువల్లీ మేము టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాము. అదొక 1,50,000 మొత్తం టోటల్. 1,30,000 ఒకటి, 25,000 ఒకసారి 2 times పే చేస్తాం. సో 1,50,000 అయింది. అది మేము మా దగ్గర అప్పుడు ఏమీ లేదు, సేవింగ్స్ లేవు, ఏమీ లేవు, కానీ క్రెడిట్ కార్డ్ ఉంది, క్రెడిట్ కార్డ్ మీద పే చేశాం మొత్తం. ఫుల్ లిమిట్ వాడేసారా? ఫుల్ లిమిట్ వాడేసాం, 90% వాడేసాం. సో మాకు అది బెనిఫిట్ అయిందో లాస్ అయిందో తెలియదు, కానీ వాళ్ళైతే మాకు టికెట్స్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వాళ్ళు టికెట్స్ అయితే బుక్ చేసి ఇస్తున్నారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే మీరు ఒకసారి అమౌంట్ కడితే వాళ్ళు మీకు ఫర్ ఎవర్ టికెట్స్ బుక్ చేస్తారా? 10 years పాటు. 10 years పాటు ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్? ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్. ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనం ఏదైనా క్లబ్ హౌసెస్ కావాలంటే క్లబ్ హౌస్ టికెట్స్ వాళ్ళే ఇస్తారు. లైక్ వండర్లా గానీ, రామోజీ ఫిలిం సిటీ గానీ మాకు ఇచ్చారు. ఓకే, సో మీరు 1.5 lakh కట్టారా? 1.5 lakh 10 years కి, అంటే పర్ ఇయర్ 15,000 వచ్చేలాగా మీరు బెనిఫిట్ తీసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అయినట్టు. మీరు 2-3 years వాడలేదంటే మీకు బెనిఫిట్ కాకుండా టూర్స్ అండ్ ట్రావెల్ కి యూజ్ అయినట్టు. కాకపోతే మీరు మనీ పెళ్ళైన కొత్తలో, జాబులు స్టార్ట్ చేసిన కొత్తలో ఎట్ టైం మీ దగ్గర రూపాయి కూడా లేకుండా క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశారు, అదే తప్పు. ఓకే, ఈ స్కీమ్ అనేది మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ మీరు దీన్ని యూజ్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ తను మా వైఫ్ కన్సీవ్ అవడం వల్ల యూజ్ చేసుకోలేదు, బట్ డెఫినెట్లీ మేము కమింగ్ ఇయర్స్ లో మేము యూజ్ చేసుకుంటాం. ఓకే, అది ఎంత అండి? 1.5 lakh. 1.5 lakh అదిగో క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తాము. సో మాకు ఫస్ట్ స్టార్టింగ్ తెలీదు, ఇలా క్రెడిట్ కార్డ్ వల్ల 90% యూజ్ చేయకూడదు అని తెలియదు మాకు ఫస్ట్. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు ఈఎంఐ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు, నెల కట్టుకోవచ్చు అని చెప్పారు. సో మేము కూడా కట్టుకోవచ్చు అని పెట్టుకున్నాం. కానీ 1 year తర్వాత తెలిసింది మాకు ఇది అసలుకి మాకు ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గట్లేదు. జస్ట్ ఏదైతే అక్కడ చూపిస్తుందో ఆ అమౌంట్ మాత్రమే కట్టుకుంటున్నాం. అది మినిమం డ్యూ కడుతున్నారు, అది ఓన్లీ ఇంట్రెస్ట్ గా వెళ్తుంది. ప్రిన్సిపల్ అసలు చాలా తక్కువ అమౌంట్ వెళ్తుంది, అప్ టు 36-40% ఆ దగ్గరలో ఉంటుందండి. ఓకే, 1 year తర్వాత రిలీజ్ అయ్యి ఆ తర్వాత మా వైఫ్ అదే టైం కు మా వైఫ్ కి శాలరీ ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ మా పెళ్లి అయిన తర్వాత మా వైఫ్ శాలరీ కూడా తక్కువ నాతో పాటు ఇంక్రీజ్ అయిన తర్వాత అది మాకు కొంచెం హెల్ప్ అయ్యి ఎవ్రీ మంత్ 20,000 30,000 అలా పే చేసుకుంటూ 70,000 కి మేము వచ్చేసాం. ఓకే, ఇప్పుడు మీ పర్సనల్ లోన్స్ ఇంకో 2 అన్నారు కదా, సో దాంట్లో టూర్స్ అండ్ ట్రావెల్ కి సంబంధించిన పర్సనల్ లోన్ ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎప్పటికి అవుతుంది? టూర్స్ అండ్ ట్రావెల్స్ ది అట్లీస్ట్ మీరు తీసుకున్న పర్సనల్ లోన్? నేను 2 lakhs పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఆ 2 lakhs పర్సనల్ లోన్ లో మేము ఒక ఈఎంఐ క్రెడిట్ కార్డ్ ది కట్టేసాము. అండ్ నాకు తెలియకుండా ఇలా కొంతమందికి వేరే వాళ్ళ చోట ఇప్పించాను, డబ్బులు ఇప్పించాము. మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్, ఒకేసారి కాదు, చిన్న చిన్న అమౌంట్స్ ఇప్పించాము. వాళ్ళు పే చేస్తున్నారు కానీ మాకు రొటేషన్ అవ్వట్లేదు. సో ఆ 2 lakhs తీసేసుకొని ఎవరికి అది ఇచ్చేసాము. ఆ 2 lakhs ఇప్పుడు జూన్ కి అయిపోతుంది. అది 20,000 ఈఎంఐ. అది ఓకే, 1 year పెట్టుకున్నాము. ఈ జూన్ కి క్లోజ్ అయిపోతుంది, ఇంకో 2 months క్లోజ్ అయిపోతుంది. ఓకే,
సో సెకండ్ పర్సనల్ లోన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పర్సనల్ లోన్ అండి. థర్డ్ పర్సనల్ లోన్ వచ్చేసరికి యాక్చువల్లీ మా సేవింగ్స్ 2 lakhs ఉంటాయండి. మేము అది కూడా మా వైఫ్ కన్సీవ్ అయిన తర్వాత తన హాస్పిటల్ ఖర్చులు కానీ రేపు బేబీ పుట్టిన తర్వాత డైపర్స్ కానీ వాటి కోసం ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకున్నాము. ఆ 2 lakhs ఏమైందంటే మా వైఫ్ తెలియకుండా అంటే తనకి ప్రాజెక్ట్స్ లేపడం వల్ల ఖాళీగా ఉండే ఆఫీస్ లో. ఖాళీగా ఉండే ఎందుకు అని పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తే ఒక పార్ట్ టైం జాబ్ చూసింది ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ చూసి అందులో 2 lakhs పెట్టేసింది. మరి అది ఎలా యూజువల్లీ పార్ట్ టైం జాబ్ మనకు పే అవుట్ చేస్తారు కానీ మనం కట్టాం కదా. యాక్చువల్లీ తను కూడా ఎవరికి డబ్బులు ఇచ్చే పర్సన్ కాదండి. మా వైఫ్ కూడా ₹1 ఇవ్వాలన్నా ₹1 ఇంటికి పెట్టాలన్నా 100 times ఆలోచిస్తుంది. నాకంటే తనకి తనకి చాలా బాగుంటది యూజువల్ గా. బట్ ఆ సిచ్యువేషన్ లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో చేసుకుందాం, ఒక 1000 అయినా వస్తేలే, దేనికి దానికి ఉపయోగపడతాను ఆ ఉద్దేశంతో అలా చేసింది. ఏంటండి ఇది నిజంగా పార్ట్ టైం జాబా లేదంటే ఇది స్కామా? స్కామే అండి. ఓకే, స్కామ్ 100%. ఒకసారి ఆ స్కీమ్ ఏంటో చెప్పండి, సో దట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటివి చేయకుండా ఉంటారు. సో వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అవుతారంటే అండి, ఫస్ట్ మీరు ఒక ₹1000 మీరు వేస్తే వాళ్ళు రిటర్న్ వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారండి. డిపెండ్స్ ఆన్ ద పార్ట్ టైం జాబ్స్ ఉంటది. మాకైతే 3 tasks ఇచ్చారు. ఆ 3 tasks కంప్లీట్ చేస్తే మీరు ఇచ్చిన ₹1000 కి ఒక 2000 కలిపి 12,000 పే చేస్తారు. అది ఫస్ట్ది. తర్వాత 3000 పే చేయమంటారు. 3000 పే చేస్తే మళ్ళీ 3 tasks ఉంటాయి. ఆ 3 tasks కంప్లీట్ చేస్తే మీకు ఎక్స్ట్రా ₹1000 కలిపి 4000 ఇస్తా ఉంటారు. ఏం టాస్క్స్ ఉంటాయండి? అంటే డిపెండ్స్ అండి. అంటే టెక్నికల్ టాస్క్, కోడింగ్ ఇట్ సైడ్ ఉంటాయా? అలా ఏమి ఉండదు. సపోజ్ ఫ్లిప్కార్ట్ లో ఒక ఆర్డర్ ఉంటదండి. ఆర్డర్ ని మనం కార్డ్ లో ప్లేస్ చేసి వాచ్ లిస్ట్ చేసుకుని అది వాళ్ళ స్క్రీన్ షాట్ పంపాలన్నమాట. వాళ్ళు ఒక యూనిక్ లింక్ మనకి సెండ్ చేస్తారు. ఆ లింక్ ద్వారానే ఓపెన్ అవుతుంది. నార్మల్ గా మనం ఏదో పేరు టైప్ చేసి ఫ్లిప్కార్ట్ లో పెడితే రాదు. ఆ లింక్ త్రూనే రీడైరెక్ట్ అవుతుంది. ఆ లింక్ త్రూనే కార్ట్ లో యాడ్ చేసి వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి స్క్రీన్ షాట్ పెడతాం అనమాట. ఇలాంటి నాన్ టెక్నికల్ కార్ట్ యాడ్ చేయడం, రివ్యూస్ ఇవ్వడం, లైక్ చేయడం, ఇలాంటివి. ఆ టాస్క్ ఫినిష్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. మీరు 3000 కడితే టాస్క్ ఫినిష్ అయ్యాక వాళ్ళు 4000 ఇస్తారు. అవును. ఓకే, 3000 పే చేసాము. 3000 కి డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత 5000, ఆ 5000 కి డబ్బులు వచ్చాయి. అలా ఇంకా డ్రాగ్ చేసుకుని సార్ లాస్ట్ కి 50,000 దగ్గర వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకునే దానికి వెళ్ళారు అంటే 3x వాళ్ళు అంటారు. 3x అమౌంట్ మీరు గెలుచుకోవచ్చు అని మమ్మల్ని ఒక గ్రూప్ లో యాడ్ చేశారు. అంటే దాన్ని గ్రూప్ లో యాడ్ చేశారు. ఆ గ్రూప్ లో కూడా కొంతమందికి డబ్బులు వచ్చినాయి. స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు, మాకు వచ్చినాయి అంటారు. వాళ్ళే ఉంటారు. తర్వాత తెలిసింది వాళ్ళే ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ లో తను 50,000 పెట్టింది, 75,000 మాకు వచ్చినాయి. 50 పెడితే 75 ఇచ్చారు. 75 మాకు రిటర్న్ ఇచ్చేసారు. మా అకౌంట్ లో పడినాయి. మళ్ళీ ఇంత పెడితే మళ్ళీ ఇంత వస్తాయి. అంటే వాళ్ళు మీకు అలవాటు చేశారు అనమాట. స్లోగా 1000కి ఇంకో 1000 యాడ్ చేయడం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనిషికి డబ్బులు వస్తుందంటే, ట్రస్ట్ బిల్డ్ అయిందంటే అప్పుడు పెద్ద అమౌంట్, ఓకే 5 lakhs పెడితే మనకి 7 lakhs వస్తుంది. అవును. ఫస్ట్ మేము ఇచ్చిన తర్వాత ఓకే వస్తాయి అని మేము అనుకొని అలా పెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని. ప్రతి పెట్టిన 1 hour లో అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు మీరు 50 పెట్టారు, 75 వచ్చింది, అప్పుడు ఆపేయచ్చు కదా, 25,000 ప్రాఫిట్ లో అందరూ. మేము అదే అనుకున్నాం. అలాగా మీరు 2 lakhs చెప్పాను 75,000 ఆపేసి అని. బట్ వస్తున్నాయి కదా అంటే మనకు ఉంటది కదా, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వచ్చేటప్పుడు ఆశ ఉంటుంది. ఆశ ఉంటది. నేను చెప్పినా కానీ నాకు ఆశ ఉండే ఆ టైంకి. సరే అని పెట్టేసింది. అలా అలా డ్రాగ్ చేసుకుంటే 50-75 తర్వాత నెక్స్ట్ ఎంత అమౌంట్? డైరెక్ట్ గా 1,50,000 1,50,000 పెట్టిన తర్వాత మళ్ళీ 3x మళ్ళీ ఇంకో గ్రూప్ లో యాడ్ చేశారు. 3x అంటే మళ్ళీ డబుల్ అమౌంట్ పెట్టాను. 1,50,000 ప్లస్ 1,50,000 3 lakhs పెట్టాలి అని చెప్పారు. మేము పెట్టలేదు. అంటే ఒక లెవెల్లో ఆపేశారు. అంటే 2 lakhs లాస్ అయిన తర్వాత రియలైజేషన్ వచ్చేసి రియలైజ్ అయ్యి 3 lakhs పెడితే ఇవి కూడా పోతాయని చెప్పి యాక్చువల్లీ 2 lakhs పైనే మాది 2 lakhs పడింది. ఎక్స్ట్రా బయట 50,000 పెట్టించాము. మొత్తం 2.5 lakhs అయింది. మేము 3 lakhs తీసుకొని ఒక 2 lakhs ఫండ్ పెట్టుకొని ఒక 50,000 మేము ఇచ్చేసాము. ఆ ఎమర్జెన్సీ ఫండ్ హాస్పిటల్ ఖర్చులు పెట్టుకున్నాము. అన్ని కూడా మా తన ఫ్రెండ్ కి ఇచ్చిందని చెప్పారు. ఆ అబ్బాయి కూడా 2 months వరకు కొంచెం లేట్ చేశాడు. మేము అప్పుడే ఇవన్నీ పోగొట్టుకొని, ఇది రీసెంట్ గా లేదు, ఫిబ్రవరి జనవరిలోనే జరిగింది. సో మేము అప్పటికే చాలా ఇలా బాధపడ్డాము. సో ఆ అబ్బాయి పే చేయకపోయినా మనమైనా పే చేసుకొని సిబిల్ స్కోర్ అని పెంచుకుందాం. ఎందుకంటే ఒక్క రోజు లేట్ అయినా కానీ ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కాల్స్ మీద కాల్స్ అనమాట. తను అప్పటికే కడుపుతో ఉంది. సో తన తీసుకోలేకపోయింది. సో ఇంకా నేనే చెప్పి
3 lakhs లోన్ తీసుకొని కొంత ఫండ్ పెట్టుకొని ఉంచుకున్నాం అలాగా. మొత్తానికి మీ ఎమర్జెన్సీ ఫండ్ ని ఆన్లైన్ బెట్టింగ్ ఏది మీరు పార్ట్ టైం జాబ్ అన్నా సరే వాడు స్లోగా అలవాటు చేసి మొత్తం లాక్కెళ్ళిపోయాడు. మళ్ళీ కాంటాక్ట్ అయ్యారా, నాకు రీఫండ్ ఇవ్వండి ఇంత అమౌంట్ అని? ఇన్ కేస్ కాంటాక్ట్ అయ్యి, కానీ వాడు మమ్మల్ని బెదిరించాడు. ఏంటి? సో మీరు 3 lakhs పే చేయండి, అప్పుడు మీ మొత్తం అమౌంట్, మీరు పెట్టిన అమౌంట్ మొత్తం మీకు వస్తాయి, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పండి. అది చెప్పినా కూడా ఇది లీగల్ అని వాళ్ళే మాటలు మాట్లాడారు. అంటే ఇది ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు ఇప్పుడు మనం కాల్ చేసినప్పుడు కాలర్ ట్యూన్ వస్తుంది, సైబర్ క్రైమ్ అయితే 1930 అనుకుంటా, కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. ఒకసారి ట్రై చేయండి, వస్తుంది, లేదంటే లేదు కదా. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు మనం నిజంగా లాస్ అయ్యాం. సో ఒకసారి ట్రై చేయండి. మేమే కోర్టులో కేసు వేస్తాము, అమౌంట్ మీరే ఇవ్వాలి అంటే సరే వేసుకోండి అని చెప్పాం. వాడి నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. చేయరు, ఎందుకు చేస్తారు? వాళ్ళకి కావాల్సిన 2 lakhs అమౌంట్ వాళ్ళు లాగేసారు. కుదిరితే మీరు ఒకసారి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు పోయిందే ఉంది, మన దగ్గర నుంచి పోయేదేం లేదు కదా. మీరు పేమెంట్ చేసి మొత్తం స్క్రీన్ షాట్స్ పెడతారు. సో ఇది యాప్, ఇక్కడ ఈ గ్రూప్ యాడ్ చేసి నా స్క్రీన్ షాట్స్ పెడతారు, పెట్టి ఇంత అమౌంట్ లూజ్ అయ్యారని చెప్పి పెట్టండి. సో లక్కీగా అదే స్పామ్ అదే స్కీమ్ ని ఒక 100 మంది రిపోర్ట్ చేసి ఉంది, ఆ స్కామ్ బయటపడి ఏమైనా మనీ రిలీజ్ అయినాయి అనుకోండి, దాంట్లో మీకు కూడా కొంత షేర్ వస్తుంది కదా. సో మన దగ్గర ఏమీ లాస్ అయ్యేది ఏం లేదు, నిజంగా మీరు విక్టిమ్ ఇక్కడ. ఓకే. సో ఈ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే, అదే టైం కి నేను మా ఫ్రెండ్ కి మనీ ఇచ్చాను, సేమ్ P2P లెండింగ్ ఇచ్చాను. వాడు ఇస్తా అన్నాడు కానీ ఇంకా ఇవ్వలేదు. అది నా నుంచే ఇచ్చాను కాబట్టి తను తీసుకున్న 3 lakhs లో నాకు ఇచ్చింది, అది నేను క్రెడిట్ కార్డ్ నుంచి ఇచ్చాను. ఓకే. సో అలా ఇప్పుడు ఏంటంటే, ఆ అబ్బాయికి ఏదైతే మనీ ఉంచినో ఆ మనీ అయితే ప్రస్తుతానికి ఉంది. ఆ అబ్బాయి ఇప్పుడు ఆగస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మనీ మేము మొత్తం అది మాకే కిందకే వస్తుంది. సో ఫస్ట్ థింగ్, ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ తో మనీ లింక్ పెట్టుకోకూడదు. ఓకే. అండ్ షార్ట్ కట్స్ ఏమి ఉండవు మనీ సంపాదించడానికి. ఇప్పుడు 3 lakhs కి 3 lakhs వస్తుంది, అదే 3 lakhs మనం సంపాదించాలి అంటే 3 నెలలు పడుతుంది. ఆ 3 నెలలు పడే టైంలో వీడు 1 hour లో ఇచ్చేస్తానంటే ఎలా నమ్ముతాం? షార్ట్ కట్ మనకి ఏది వచ్చినా సరే షార్ట్ గా వచ్చింది షార్ట్ గా పోతుంది. లాంగ్ టర్మ్ లో మనీ సంపాదించుకోవాలి అంతే. ఓకే. అండ్ మీ పర్సనల్ లోన్స్ 3 ఇదే యాంగిల్ లో వెళ్ళినాయండి. పర్సనల్ లోన్స్ వచ్చేసరికి 15,000 అండి. 15,000, 20,000 మీ చేతిలోంచి వెళ్తున్నాయి అమౌంట్స్. అండ్ జూన్ కి ఒక 20,000 అమౌంట్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి మీరు 2 years పెండింగ్ ఉంది అన్నారు కదా. ఓకే. అండ్ తన శాలరీ నుంచి ఒక 20,000 పక్కన పెట్టుకుంటది మా ఇంటి అవసరాల కోసం. ఎందుకంటే నా శాలరీ అయిపోతుంది, మంత్ ఎండ్ వరకు రాదు. నా పెట్రోల్ ఖర్చు అని చిన్న తెస్తూ ఉంటాను, పాల ప్యాకెట్ లాంటివి అవి తెస్తూ ఉంటాను. బట్ ఇంకా అలా నా శాలరీ కాకుండా తన శాలరీ ఒక 20,000 పెడుతుంది. అండ్ మేము ఎవ్రీ సాటర్డే సండే బయటే తింటాం. 2 రోజులు 2 రోజులు, ఎందుకంటే వారం మొత్తం మేము వండుకొని వెళ్తాము, వెజ్ వండుకొని వెళ్తాం. ఇంకా ఆ 2 days అయినా బయట తినాలని మేము పెట్టుకున్నాము. 2 days అంటే మీరు తినచ్చు, కానీ అంటే ఓకే వీక్ అంతా కుక్ చేసుకుని అలసిపోయి ఉంటారు, కానీ 2 days బయట తింటే హెల్త్ కి మంచిది కదా, ఫైనాన్షియల్ గా పక్కన పెట్టిన. అది కూడా ఓన్లీ లంచ్ ఆర్ డిన్నర్ అంతే. మిగతా టిఫిన్ ఇంట్లో చేసుకుంటాము, నైట్ మాక్సిమం చపాతీస్ అవి తింటాం. ఓకే. సో ఇప్పుడు మీ హౌస్ ఎక్స్పెన్సెస్ అన్నారు కదా. సో ప్రజెంట్ మీ వైఫ్ హోమ్ టౌన్ లో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్స్ వస్తే ప్రజెంట్ మీకు హౌస్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది? ఫ్యూయల్, ఫుడ్, గ్రోసరీస్, మిల్క్. 50,000 రెంట్, ఒక 1,000 రూపీస్ కరెంట్ బిల్ అండ్ నెట్ బిల్, 2,000 వచ్చేసరికి పెట్రోల్, అంతే. ఫుడ్ అండి? ఫుడ్ ఇంట్లోనే చేసుకుంటాను, బయట. ఎంత అవుతుంది అప్రాక్సిమేట్ గా మంత్లీ మీకు? మీరు ఒక్కలో ఉన్నారు కాబట్టి. మంత్లీ గ్రాసరీస్ తెచ్చుకుంటాను కదా, అదొక 1,500. అంటే మ్యాక్స్ 2,000 లో మీకు ఫుడ్ కవర్ అయిపోతుంది, మొత్తం కవర్ అయిపోతుంది. ఫ్యూయల్ ప్లస్ ఫుడ్ కలిపి 4,000 లో అయిపోతుంది అయితే. ఓకే, 5,000 లో అయిపోతుంది. ఇప్పుడు బేబీ యాడ్ అయింది కాబట్టి మీకు, సో మీ బాబుకి మంత్లీ ఎక్స్పెన్స్, ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉంటాయి, ఫస్ట్ 6 months లో చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి, ప్లస్ రెగ్యులర్ హాస్పిటల్ కన్సల్టేషన్స్, డైపర్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్ గా ఎంత అనుకున్నారు మీరు మంత్లీ? ఇంచుమించుగా 10,000 అనుకుంటున్నాం ఎవ్రీ మంత్. ఓకే. సో ఇప్పుడు దాకా మనం అన్ని మైనస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్, చీటీ, ఎల్ఐసి, పిపిఎఫ్ ఇవి ఏమన్నా చేస్తున్నారా ప్రస్తుతానికి? ఎల్ఐసి కడుతున్నానండి, అది 3 months ఒకసారి పే చేస్తుంటాను, 3,000. ఓకే, పర్ మంత్ 1,000. ఓకే. ఇది కాకుండా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ మీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం? సో ప్రస్తుతానికి ఏ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయలేదు? స్టార్ట్ చేయాలి. ఓకే.
సో మీరు మొత్తం చెప్పిన లెక్కలను బట్టి అప్రాక్సిమేట్ గా 1.29 lakh శాలరీలో మొత్తం ఎక్స్పెన్సెస్ అన్ని తీగా 63,000 మిగులుతుందండి. ఇప్పటి నుంచి కాదు, మీకు లాస్ట్ 1 year నుంచి కూడా మిగిలాలి. ఎందుకంటే ఇది మంత్లీ ఎక్స్పెన్సెస్. మా అయితే పైన 13,000 ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్, మీ వైఫ్ కూడా ఉన్నారు కాబట్టి ఫుడ్ కి ఎక్కువైనా, మీరు ఈటింగ్ అవుట్ అన్నారు. సో మంత్లీ 13,000 అన్నా సరే హైయర్ అమౌంట్. ఓకే, అవి తీసినా మంత్లీ 50,000 మిగలాలి. సో లాస్ట్ 12 months అంటే 6 lakhs అయినా ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ లో. సో అది ఉంచారా లేదంటే ఎలా అయిందండి ఇప్పుడు? లాస్ట్ అంటే మా వైఫ్ సాలరీ పెరిగింది 1.5 year అవుతుంది. ఓకే, అంటే 1 year నుంచి మెయింటైన్ అవ్వాలి కదా మీకు? అవ్వట్లేదు, మరి అదే అర్థం కావట్లేదు. ఓకే, అంటే వచ్చినట్టుగా దేనికో దానికో పోతూనే ఉంది. అది మీరు ట్రాక్ చేసుకోండి, దేనికి వస్తుంది దేనికి వెళ్తుంది అనేది ఒక 2-3 months ట్రాక్ చేసుకుంటే. సో మీరు అనుకున్న బడ్జెట్ లో మీరు ఫుడ్ 4,000 అన్నారు ఇక్కడ ప్రెసెంట్, మీ వైఫ్ ఉంటే 10,000. ఓకే, 10 కాదు 25,000 అవుతుంది, మనం ఓకే లగ్జరీకి వెళ్తున్నాము అనేది మీకు ఎప్పుడు ఐడియా వస్తుంది? మీరు ట్రాక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది. మంత్ కి 25,000 అవుతుందా, మనం 10,000 అనుకున్నాం బడ్జెట్ అని చెప్పి మీకు ఒక సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. 2-3 months ట్రాక్ చేయండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి, ఇప్పుడు మీరు కొన్ని గోల్స్ చెప్పారు, హౌస్, కిడ్స్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ కానీ, ఈ గోల్స్ మీట్ అవ్వాలి అంటే ప్రెసెంట్ ఉన్న అమౌంట్ సరిపోతుందో లేదో చూద్దాము. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇప్పటి వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా బ్యాంక్ లోనూ లేవు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లేవు, బ్యాలెన్స్ మొత్తం 0 అయిపోతుంది. సో ముందు మంత్లీ ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం మర్చిపోయిన కాంపోనెంట్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్. మీరు ఎమర్జెన్సీ ఫండ్ పార్ట్ టైం జాబ్ కి అండ్ వేరే వాటికి ఖర్చు పెట్టేశారు, సేవింగ్స్. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఇప్పుడు ఉందా? లేదు. ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఏమన్నా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇంకోటి ఏమన్నా వచ్చింది అనుకోండి, సో చిన్నపిల్లలకి యూజువల్లీ ఏదో ఒక ఇవి వస్తుంటాయి అనమాట చిన్నగా, మనం ఎక్కువ భయపడతాం. ఓకే, సో కొంత ఎమర్జెన్సీ ఫండ్ మీరు పక్కన పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా మీకు, మీ వైఫ్? ఓకే, సో న్యూ బేబీ 1 month అన్నారు కాబట్టి, సో విత్ ఇన్ ఫ్యూ డేస్ లో మీరు బేబీని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లో యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇద్దరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? లేదండి. ఓకే, సో ఇప్పుడు వరకు అంటే మీరు ఇద్దరు వర్కింగ్ సరిపోయింది. సో ఇప్పుడు మీ మీద ఒక డిపెండెంట్ యాడ్ అయ్యారు, మీ సన్. సో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయండి, ఇద్దరు తీసుకుంటే ఫార్ బెటర్. ఓకే, సో ఇవి. నెక్స్ట్ మీ గోల్స్, హౌస్, కిడ్స్ ఎడ్యుకేషన్. సో ఎక్కడ తీసుకుందాం అనుకున్నారు, ఎంత బడ్జెట్ లో తీసుకుందాం అనుకున్నారు? సో యాక్చువల్లీ ఐడియా లేదు, బట్ గేటెడ్ కమ్యూనిటీ అని అనుకుంటున్నాను. బట్ ఇన్ ఫ్యూచర్ లో మా దగ్గర ఉన్న అమౌంట్ ని బట్టి ప్రొసీడ్ అవుతుంది. ఓకే, సో ఎంత టైంలో అనుకుంటున్నారు, అది ఇంపార్టెంట్ కదా. సో మా బేబీ ఇంకా చిన్నపిల్లడు కాబట్టి వాడు నెక్స్ట్ 5 years లో స్కూల్కి వెళ్ళే లోపు మేము ఒక ఓన్ హౌస్ కొని పెట్టేసుకుంటే బాగుంటదని. అంటే ఆ ఓన్ హౌస్ లో మేము ఉండకపోయినా కానీ దాని నుంచి రెంట్ వచ్చేలాగా. రెంట్ కోసం హౌస్ కొనకూడదు, కానీ మీరు ఉండాలి అనుకుని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రెంటల్ ఈల్డ్ మినిమం 4% or 6% ఉంటే హౌస్ తీసుకోవచ్చు. అది మీరు తీసుకున్న లొకేషన్, ఎంత అమౌంట్ పెడుతున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మీరు ఉంటారు అనుకుని ప్లాన్ చేద్దాం 5 years లో. ఒక గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, సో ప్రెసెంటే ఉన్న రేట్ లో 1.5 CR, 1.2 CR అలా ఉంటుంది. ఓకే, మీరు సపోజ్ ఒక 1 CR, 1.2 CR అనుకున్నా సరే, మీ రిజిస్ట్రేషన్, డౌన్ పేమెంట్, ఇంటీరియర్స్ కలిపి మినిమం ఒక 50 lakhs అయినా ఉంచుకోవాలి మీరు ఇన్ కేస్ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాలి అనుకో. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి మీరు గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళారు అంటే మీ లివింగ్ ఎక్స్పెన్సెస్, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ డ్రాస్టిక్ గా పెరుగుతాయి. సో ప్రెసెంట్ ఉన్నట్టు 3,000, 1,000 ఇలా ఉండవు. ఎలక్ట్రిసిటీ బిల్ అయినా కమర్షియల్ ఎలక్ట్రిసిటీ అవుతుంది. మెయింటెనెన్స్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది, మెయింటెనెన్స్ 5,000 to 7,000 ఉంటుంది. మీరు ఒక్కసారి వెళ్ళారు అంటే ఆబ్వియస్లీ ఆ ఎక్స్పెన్సెస్ కి ప్రిపేర్ అయ్యే వెళ్ళాలండి. ఓకే, ప్రెసెంట్ 5 years లో 50 lakhs గోల్ రీచ్ అవ్వాలి అంటే మీరు ప్రెసెంట్ ఉన్న స్టేట్ లో నేను స్టెప్ అప్ ఎస్ఐపి కింద కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే సో మీ ఇన్కమ్ పెరుగుతుంది, మీ వైఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది కాబట్టి స్టెప్ అప్ ఎస్ఐపి మీరు ఇవాళ నుంచి 50,000 ఎస్ఐపి చేస్తే మీకు 50 lakhs గోల్ రీచ్ అవుతారు 5 years లో. సో కాకపోతే మీరు 50,000 దీనికే ఖర్చు పెట్టేస్తే హౌస్ కి ఇంకో 13,000 బ్యాలెన్స్ ఉంది మనకి. సో ఈ 13,000 తోనే మీ కిడ్స్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ కి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే అప్పటి వరకు మనం మంత్లీ శాలరీలో అవి వెళ్ళిపోతే సరిపెట్టేస్తాం. ఓకే, అప్రాక్సిమేట్ గా 50 lakhs అనుకున్నాను, కొద్దిగా లోవర్ సైడ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 10% అబోవ్నే ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది.
కాకపోతే 15 years లో కిడ్స్ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వాలి అంటే 50 lakhs అమౌంట్ అప్రాక్సిమేట్ గా మీరు 6,000 ఇవాళ నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే 6,000 ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతూ వెళ్తుంది కదా. ఆఫ్టర్ 15 years ఈ ఎస్ఐపి అమౌంట్ 23,000 స్టిల్ డూయబుల్. మీరు ఆ ఎడ్యుకేషన్ కోసం మీరు చేస్తున్న 50 lakhs అమౌంట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి అందరూ ఇగ్నోర్ చేసేది రిటైర్మెంట్. సో అప్రాక్సిమేట్ గా మీరు 31 years అండ్ మీ వైఫ్ 29 years, మీరు 60 years రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే 29 years ఉంది. అండ్ నేను చేసిన క్యాలిక్యులేషన్ బట్టి అప్రాక్సిమేట్ గా మీకు 10 to 12 years కావాలి రిటైర్మెంట్ కి. అండ్ ఈ రోజు నుంచి మీరు ఎవ్రీ మంత్ 16,500 మీరు ఎస్ఐపి చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ మనం 10% స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే మీరు రీచ్ అవ్వాల్సిన 12th year అమౌంట్ మీకు 29 years లో రీచ్ అవుతారు. మీరు ఇవాళ నుంచి 16,500 ఎస్ఐపి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఎస్ఐపి ఎలా కాంపౌండ్ అవుతుందో మీ ఎస్ఐపి అమౌంట్ కూడా సేమ్ అలాగే కాంపౌండ్ అవుతుంది. 16,500 ఇవ్వాలి, కానీ 29 years తర్వాత మీరు మంత్లీ వేయాల్సిన ఎస్ఐపి అమౌంట్ 2.38 lakh, అంటే 2.4 lakh ఓన్లీ రిటైర్మెంట్ కోసం ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు మీ 29th year వచ్చేసరికి. అంటే అలా ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అప్ టు సర్టెన్ లిమిట్ వరకు మనం ఎస్ఐపి అమౌంట్ ఇంక్రీజ్ చేయగలం. వాడు స్టెప్ అప్ లో మనం ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ వెళ్తుంది కదా అని పర్ మంత్ 2 lakhs 3 lakhs వేయలేం. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు వేస్తాం. సో ప్రెసెంట్ మీ ఇన్వెస్ట్మెంట్స్ గోల్స్ అన్ని రీచ్ అవ్వడానికి 72,000 ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలండి. సో మన దగ్గర బడ్జెట్ 63,000 ఉంది. సో మనం వర్రీ అవ్వకుండా, ఎందుకంటే ఐటీ కంపెనీస్ లో జాబ్ స్విచ్ అయితే మీకు ఎట్ ఎ టైం ఒక 50% 30% హైక్ వస్తుంది కాబట్టి అప్పుడు అమౌంట్ ఇంక్రీజ్ చేస్తారు. ప్రజెంట్ మనం వర్రీ అవ్వకుండా మనం ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది, ఈ రోజు మనం ఎంత చేయగలం ఇన్వెస్ట్మెంట్స్ అనే అమౌంట్ స్టార్ట్ చేసి మీరు మ్యూచువల్ ఫండ్స్ మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని ఒక 4-5 funds దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీ దాంట్లో మీ వైఫ్ దాంట్లో స్ప్లిట్ చేయండి అమౌంట్. సో దట్ మీకు కిడ్స్ ఎడ్యుకేషన్ కి ఒక సెపరేట్ అకౌంట్ లో ఉంటుంది అండ్ రిటైర్మెంట్ కి సెపరేట్ అకౌంట్ లో ఉంటుంది. అండ్ మీ షార్ట్ టర్మ్ నీడ్ అయిన 5 years సో హైబ్రిడ్ ఫండ్స్ లో వెళ్ళచ్చు, అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ, అండ్ ఒక 3 years అయిన తర్వాత బ్యాలెన్స్డ్ హైబ్రిడ్. సో వీటిలోకి వెళ్ళారు అంటే సో లో రిస్క్, అంటే మరి కంప్లీట్ గా వెరీ 100% ఈక్విటీ కాదు, బట్ స్టిల్ మీ మనీ గ్రో అవుతూ ఉంటుంది బెటర్ దెన్ ఎఫ్డి. ఓకే. సో దాని గురించి మీ షార్ట్ టర్మ్ గోల్ కి హైబ్రిడ్ ఫండ్స్ కి వెళ్ళండి. లాంగ్ టర్మ్ గోల్ కి మీరు ఈక్విటీ ఫండ్స్ కి వెళ్ళి టైం టు టైం దాన్ని రీబ్యాలెన్స్ చేసుకుంటూ ట్యాక్స్ బుక్ చేసుకుంటూ, ఓకే, సో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ట్యాక్స్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అలా చేస్తూ మీ గోల్స్ అన్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. స్టిల్ డూబుల్, కాకపోతే కొంత హోంవర్క్ చేయాలి మీరు. చేసి మీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయండి. ఓకే. సో అది ఇమీడియట్ గా చేయాలి. అండ్ ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సో యాక్చువల్లీ ఉన్నాయి, బట్ నేను అనుకుంది అయితే ఒక 20,000 ఎవ్రీ మంత్ స్ప్లిట్ చేసుకుందాం అనుకుంటున్నాం. లైక్ ఒకటేమో స్టాక్ మార్కెట్ ఎస్ఐపి, ఒకటేమో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి, ఒకటేమో గోల్డ్ బాండ్స్ గురించి, ఒకటేమో ఎన్పిఎస్, అండ్ ఇంకోటేమో పీపీఎఫ్ రికరెంట్ డిపాజిట్స్. ఓకే. సో మీరు చెప్పిన అన్ని డిఫరెంట్ స్కీమ్స్ లో పీపీఎఫ్ 7.1% డెప్ట్ స్కీమ్. పీపీఎఫ్ కంటే మీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ ఉంది కదా, అది అప్ టు 2.5 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ. ఓకే. సో 2.5 lakh ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో దానికి ట్యాక్స్ పే చేయాలి. సో పీపీఎఫ్ లో అమౌంట్ పెట్టకుండా సపోజ్ మీరు మంత్లీ 6,000 మీ పిఎఫ్ కట్ అవుతుంది, ఇంకో 4,000 ఎక్స్ట్రా కట్ అయ్యేలాగా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్ పెట్టుకోండి. సో దట్ మీకు ఏమవుతుంది, మీకు పీపీఎఫ్ లో 7.1% ఎంతో ఉంటుంది అప్రాక్సిమేట్ గా, అది 15 years లాక్ ఇన్. సో లాక్ ఇన్ మీరు పిఎఫ్ కూడా టచ్ అయ్యకండి ఎప్పుడు. సో పిఎఫ్ లో మీకు 8.5 8.1% అనుకుంటా, 8.45 అరౌండ్ 8 to 8.5 మధ్యలో ఉంటుంది. బెటర్ దాన్ పీపీఎఫ్ కదా. సో పీపీఎఫ్ మానేసి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లో ఎక్కువ అమౌంట్ చేయండి. అండ్ ఎన్పిఎస్ ఎప్పుడైతే మీరు 30% స్లాబ్ కి వెళ్తున్నారో అప్పుడు మీకు యూజ్ అవుతుంది. అండ్ ఎన్పిఎస్ మీరు 60 years అప్పుడు ఓన్లీ 60% ఆఫ్ ద అమౌంట్ ఇస్తారు. ఓకే. సో నన్ను అడిగితే ప్రెసెంట్ ఉన్న గోల్స్ ని బట్టి, సో నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే ఎక్కువ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్తాను. అండ్ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ కూడా తీసుకోవచ్చు. గోల్డ్ బాండ్స్ అన్నారు కదా, ప్రెసెంట్ సావరిన్ గోల్డ్ బాండ్ లేదు. సో మీరు గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక గోల్డ్ ఈటీఎఫ్ తీసుకోవచ్చు, సిల్వర్ ఈటీఎఫ్ తీసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఎస్ఐపి కూడా అవసరం. గోల్డ్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఆర్ గోల్డ్ ఈటీఎఫ్ అన్న బై చేసుకోవచ్చు. ఓకే.
అండ్ మీరు స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్తున్నారు అంటే మీరు సింగిల్ స్టాక్ బై చేస్తే హై రిస్క్ ఉంటుంది. దాన్ని క్లోజ్ గా ట్రాక్ చేసుకోవాలి, క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవన్నీ చేసుకోవాలి. హార్డ్ వే ఆఫ్ మేకింగ్ మనీ స్టాక్స్. మనకి ఎందుకు తలకైపోవటం అంతా అనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళొచ్చు. 12 to 15% రిటర్న్స్ వస్తాయి. మీరు ప్రశాంతంగా ఓకే మంత్లీ అమౌంట్ పెడితే సరిపోతుంది. దేంట్లో ఎంత పెట్టాలి అనేది ఏఎన్సి హౌస్ వీళ్ళు చూసుకుంటారు. ఓకే, సో మీకు కిక్ కావాలి, నాకు స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్, నేను స్పెసిఫిక్ స్టాక్స్ స్టడీ చేయాలని ఉంది, టెక్నికల్స్ ఫండమెంటల్స్ ఇవన్నీ చూసుకుని చేసుకుంటా అంటే స్టాక్స్ కూడా బై చేయొచ్చు. ఓకే, సో స్టాక్ మార్కెట్ లో చాలా మల్టీ బ్యాగర్స్ ఉంటాయి. సో 10 years లో మనం 1 lakh పెడితే 10 crores అయిపోయినాయి, ఇవన్నీ ఉంటాయి. ఉన్న 3000 4000 స్టాక్స్ లో ఒక స్టాకే అవుతుంది. సో మిగిలినవన్నీ ఇయర్లీ ఒక 15% రిటర్న్స్ అలా ఇస్తాయి అంతే. ఓకే, సో అది మీరు చెప్పిన అన్ని క్లాసిఫికేషన్స్ కలిపి నేను స్ప్లిట్ చేసింది. మీరు ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే ఇన్కమ్స్ పెరుగుతున్నాయో ఎన్పిఎస్ కూడా స్టార్ట్ చేసుకోండి. అంటే ప్రొవైడెడ్ మీకు ట్యాక్స్ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే కార్పొరేట్ ఎన్పిఎస్ ఉంటే మీకు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అది ఎన్పిఎస్. పీపీఎఫ్ బదులు మీ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కి వెళ్ళండి. గోల్డ్ సావరిన్ గోల్డ్ బాండ్ లేదు కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ కి వెళ్ళండి. ఫ్యూచర్ లో స్కోప్ ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మీ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే, సో ఫ్రెండ్స్ కి P2P లెండింగ్స్ ఇవ్వకూడదు, ఆన్లైన్ లో క్విక్ గా వచ్చేవి అవి చేయకూడదు. అండ్ ఆల్సో మీ ఎక్స్పెన్సెస్ మీరు జాగ్రత్తగా ట్రాక్ చేసుకుంటేనే మీకు మంత్ ఎండ్ లో మనీ మిగులుతుంది, లేదంటే మంత్ మొత్తంలో మనీ ఖర్చు అయిపోతుంది. ఓకే, సో అండ్ ఆడియన్స్ మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకున్నాను. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ ఇంకా ఎనీ అదర్ వేలో మీరు మనీ లూజ్ అయ్యి ఉంటే సో అది కామెంట్ చేయండి. సో దట్ సో మన అదర్ సబ్స్క్రైబర్స్ కూడా సో దాని నుంచి ఎంతో కొంత వాల్యూ యాడ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో మీకు కూడా ఈ ఫైనాన్స్ షీట్ నుంచి ఇంకా బెటర్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకా బెటర్ గా చేయొచ్చు అనుకుంటే సో అవి కూడా మీరు కామెంట్ చేయండి. సో దట్ మన పవన్ గారు అండ్ మేమందరం నేర్చుకుంటాం. ఓకే, అండ్ మీరు వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను. సేమ్ ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు ఫాస్ట్ గా రీచ్ అవ్వాలి అంటే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఈ సిరీస్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో నేను శాలరీ సీక్రెట్స్ ఫామ్ ఇచ్చాను, అది ఫిల్ చేయండి. మా టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.